హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు శైలజాస్ కిచెన్. నేను మీ శైలజ. ఈరోజు వీడియోలో హెల్తీ బ్రేక్ఫాస్ట్ మీతో షేర్ చేయాలనుకుంటున్నాను. ఎన్నో పోషకాలు కలిగిన మల్టీగ్రెయిన్ దోశ రెసిపీని చూపిస్తున్నానండి. మనం రెగ్యులర్గా చేసుకునే దోశల కన్నా ఈ దోశలు 4 టైమ్స్ హెల్తీ అన్నమాట. అండ్ ఈ కొలతలతో కనుక ఇంగ్రీడియంట్స్ని తీసుకుంటే దోశలు చాలా రుచిగా కుదురుతాయండి. మరి దీని ప్రాసెసింగ్ ఏంటో వీడియోలోకి వెళ్ళి చూసేయండి. ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఇందులోకి ఒక కప్పు వరకు బియ్యం వేసుకోండి. ఇక్కడ మీరు బియ్యం వచ్చేసి రేషన్ బియ్యానైనా వాడచ్చు, లేకపోతే నార్మల్ రైస్నైనా యూజ్ చేసుకోవచ్చండి. నేనైతే రేషన్ బియ్యాన్ని యూజ్ చేశాను. నెక్స్ట్ ఇందులోకి పావు కప్పు వరకు జొన్నలు వేసుకోండి. అలానే జొన్నలు కూడా ఇక్కడ నేను పచ్చ జొన్నలు వేసాను కదా, మీరు కావాలంటే తెల్ల జొన్నలు కూడా వేసుకోవచ్చు. మరో పావు కప్పు వరకు మినపగుండ్లను వేసుకోండి. మరో పావు కప్పు వరకు పెసరపప్పుని, పావు కప్పు వరకు కందిపప్పు వేసుకోండి. నెక్స్ట్ పావు కప్పు వరకు అటుకులను వేసుకోండి. ఇక్కడ మీ దగ్గర అటుకులు లేకపోతే దీని ప్లేస్లో మీరు పావు కప్పు సగ్గుబియ్యం కూడా వేసుకోవచ్చండి. అంటే ఈ సగ్గుబియ్యం అటుకులకి రీప్లేస్ అన్నమాట. నెక్స్ట్ ఇందులో 2 టేబుల్ స్పూన్ల వరకు శనగపప్పుని వేసుకోండి. పావు కప్పు వరకు సజ్జలను వేసుకోండి ఫ్రెండ్స్. నేను ఇక్కడ మిల్లెట్స్లో ఒక భాగంగా ఈ సజ్జలను తీసుకుంటున్నాను. ఈ సజ్జల ప్లేస్లో మీరు కావాలంటే రాగులను కూడా వేసుకోవచ్చు. నెక్స్ట్ ఒక టేబుల్ స్పూన్ మెంతులను వేసేసుకొని వీటిని బాగా మిక్స్ చేసుకోండి. ఇక్కడ నేను తీసుకున్న ఈ ఇంగ్రీడియంట్సే కాదండి, మీరు కావాలంటే అప్పుడప్పుడు సజ్జలు తీసుకోవచ్చు, లేదా కొర్రలు తీసుకోవచ్చు, రాగులు తీసుకోవచ్చు అండి. అంటే మీరు మార్చి మార్చి చేసుకోవచ్చు. ఇప్పుడు వీటిని 1-2 సార్లు శుభ్రంగా వాష్ చేసుకున్నాక ఇందులో ఇలా రెండుగా వాటర్ పోసేసి ఇప్పుడు దీన్ని మనము ఖచ్చితంగా ఒక 8 గంటలైతే నానబెట్టాలండి. అప్పుడే మనకు దోశలు పర్ఫెక్ట్గా వస్తాయి. దీనిపైన మూతను పెట్టేసుకొని ఒక 8 గంటల వరకు పక్కన పెట్టేశాను. ఒక 8 గంటల తర్వాత చూపిస్తున్నాను చూడండి. మనకు పప్పు కూడా చక్కగా నానిపోయింది. ఇలా నానితేనే మనకు దోశ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. నెక్స్ట్ మిక్సర్ జార్లోకి మనం నానబెట్టుకున్న పప్పుని కొంచెం కొంచెంగా వేసుకుంటూ గ్రైండ్ పట్టుకోవాలి. అలానే గ్రైండ్ పట్టేటప్పుడు మనం పప్పు నానబెట్టాం కదా, ఆ వాటర్నే వేసుకొని గ్రైండ్ పట్టుకోండి ఫ్రెండ్స్. దోశలు చాలా టేస్టీగా కుదురుతాయి. అవసరానికి అనుగుణంగా కొంచెం కొంచెం వాటర్ని వేసుకుంటూ పప్పుని ఇక్కడ వీడియోలో చూపించినట్టుగా స్మూత్ పేస్ట్లా రుబ్బుకోవాలండి. ఇలా పప్పు మొత్తం గ్రైండ్ పట్టేసుకున్నాక దీన్ని 1-2 నిమిషాలు బాగా మిక్స్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి మనకు పప్పు ఎంత మెత్తగా నలిగిందో. ఇలా నలిగితేనే మనకు దోశలు పర్ఫెక్ట్గా వస్తాయి. ఇలా మిక్స్ చేసేటప్పుడు కూడా ఒకే డైరెక్షన్లో మిక్స్ చేయండి. మనకు దీంట్లో ఎయిర్ గ్యాప్స్ అనేది ఏర్పడకుండా ఉంటాయి. ఇలా పప్పుని 1-2 నిమిషాలు బాగా మిక్స్ చేశాక దీనిపైన మూతను పెట్టేసుకొని ఖచ్చితంగా ఒక 8 గంటలైతే పులవనివ్వాలండి. అప్పుడే మనకు దోశలు పర్ఫెక్ట్‌గా వస్తాయి. నేనైతే ఇక్కడ నైట్‌కి రుబ్బేసుకున్నానండి పిండి. నేను మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్‌గా చూపిస్తున్నాను. ఇప్పుడు చూడండి ఒక 8 గంటల తర్వాత మూత తీసి చూస్తే మనకు పిండి ఎంత చక్కగా పులిసిందో చూస్తుంటే అర్థమైపోతుంది కదా! అలానే ఇక్కడ మనకు పిండిలో ఇలా ఎయిర్ గ్యాప్స్ వస్తే దోశలు చాలా పర్ఫెక్ట్‌గా వస్తాయి. ఇలా పిండిని బాగా మిక్స్ చేశాక మీకు ఎంత పిండి కావాలో అంత పిండిని మనం ఒక గిన్నెలోకి వేసేసుకుందాం. మిగతా పిండితో ప్రాసెసింగ్ చూపిస్తున్నానండి. ఇక్కడ మీకు ఒక టిప్ చెప్తాను ఫ్రెండ్స్. ఇన్ కేస్ మీకు పిండి కొంచెం ఎక్కువగా పులిస్తే ఇందులో ఒక టేబుల్ స్పూన్ బెల్లం పొడిని కానీ, లేదా ఒక టేబుల్ స్పూన్ వరకు చక్కెర కానీ వేసుకుంటే మనకు దోశలు రుచిగా కుదురుతాయి. అలానే మనకు పులవకుండా ఉంటుంది. నెక్స్ట్ ఇందులో మీ రుచికి సరిపడా ఉప్పుని వేసేసేయండి. అలానే ఇక్కడ నేను కన్సిస్టెన్సీ చూపిస్తాను చూడండి. ఇలా ఉంటే సరిపోతుంది. ఇన్ కేస్ మీకు కొంచెం తిక్కుగా అనిపిస్తే ఒక పావు కప్పు వరకు వాటర్ వేసేసుకొని పిండిని సెట్ చేసుకోండి. ఇలా పిండి బాగా కలుపుకున్నాక నెక్స్ట్ వీటిని మనం దోశల కింద వేసేసేయడమే. నెక్స్ట్ ఒక గరిటెడు పిండి తీసేసుకొని మరో పక్కన బాగా వేడవుతున్న దోశ పెనం మీద ఒక గరిటెడు పిండి వేసేసుకొని దోశలా స్ప్రెడ్ చేసుకోండి. మనకి చాలా చక్కగా స్ప్రెడ్ అవుతుందండి. ఇక్కడ మనము దోశ వేసేటప్పుడు పెనం అనేది బాగా హీట్లో ఉండాలి. అలానే ఇలా దోశ వేసేటప్పుడు మంట మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని దోశ వేసుకోండి. మనకు దోశలు కూడా చాలా పర్ఫెక్ట్గా వస్తాయి. ఇలా దోశ వేసాక దీనిపైన కొంచెం తడారనివ్వండి. కొంచెం తడారాక దీనిపై నుంచి 1-2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసేసుకొని మంటని మీడియం టు హై ఫ్లేమ్లో పెంచేసుకొని దోశని బాగా కాల్చుకోవాలి. ఇలా దోశ ఓవైపు కాస్త కాలాక మరొక వైపు తిప్పేసుకొని బాగా కాల్చుకోండి. మరొక వైపు 1 నిమిషం కాల్చుకుంటే సరిపోతుందండి. మనకు దోశ అనేది రెడీ అయిపోతుంది. మనం తీసుకున్న పిండితో ఎన్ని దోశలు కావాలంటే అన్ని దోశల్ని వేసేసుకొని సర్వ్ చేసుకోవడమే. అంతేనండి, అన్ని దోశల్ని ఇదే విధంగా ప్రిపేర్ చేసేసుకొని సర్వ్ చేసుకోవడమే. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. తప్పకుండా ట్రై చేయండి. ప్లీజ్ అండి, ఈ వీడియో మీకు నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.